మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. వెలుగు ఇవాళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రాధాన్యత క్రమంలో ఓటు వేస్తేనే చెల్లుబాటు వార్త చేసింది. మొత్తం మీద ఇవాళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు. కోల్కతా తీన్మార్ IPL 17 ఛాంపియన్ నైట్ రైడర్స్ ఫైనల్లో 8 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ చిత్తు అంటూ వార్త చేసింది. మొత్తం మీద కోల్కతా తీన్మార్ 8 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ చిత్తు అయింది అంటూ వార్త చేసింది. 12వ పేజీలో వార్త ఇది. మిల్లర్లతో కుమ్మక్కై మాపై నిందలు, అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదు. కేటీఆర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డికి మంత్రి ఉత్తమ్ హెచ్చరిక అంటూ వార్త చేసింది. అడ్డగోలుగా మాట్లాడితే సహించేదే లేదు అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హెచ్చరించారు. ఇక 42 రూపాయలకు కిలో బియ్యం ఏడ దొరుకుతాయి, దొరికితే మేము కొంటాం అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు. ప్యాడీ లిస్ట్ అయిందే రూపాయలు 200 కోట్లు, 1000 కోట్ల స్కామ్ ఎక్కడ జరిగింది చూపెట్టు అంటూ కేటీఆర్ ని అడుగుతున్నాడు. ఇది 3వ పేజీలో వార్త ఇది. సివిల్ సప్లై శాఖను ఆగం పట్టించిండ్రు అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి కొద్దిగా సీరియస్ అయినట్టు వార్త ఇది. జయ జయ హే తెలంగాణ పూర్తి గీతానికి ట్యూన్. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మొత్తం 13 నిమిషాల పాట ప్లే. స్కూళ్లలో ప్రభుత్వ వేడుకల్లో ప్లే చేసే గీతం నిడివి తగ్గింపు అంటూ వార్త 3వ పేజీలో వార్త. సీఎం రేవంత్ రెడ్డికి ట్యూన్ గురించి వివరిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అంటూ వార్త వేసింది. ఇక్కడ సన్న బియ్యం కొనుగోలు వడ్లు అమ్మకాల్లో రూపాయలు 1000 కోట్లు అవినీతి. కాంగ్రెస్ అంటేనే స్కాములు. కేటీఆర్ కాంగ్రెస్ అంటేనే స్కాములు అయితే మరి బీఆర్ఎస్ అంటే ఏంటో ప్రజలు అడుగుతున్నారు. కేటీఆర్ బాయ్ బోలో జరా. గొర్రెల స్కాము మామూలుగా లేదు మీది. 20 గొర్రెలు ఒక పొటేల్ని బైకుల మీద తీసుకెళ్లిన పథకం మీది. మామూలు పథకాలు కావు అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. కేటీఆర్ మార్కెట్లో సన్న బియ్యం కిలో 42కే దొరుకుతున్నాయి. కిలోకు రూపాయలు 57 చెల్లించి ఎందుకు కొంటున్నారు? బియ్యం కొనుగోళ్లలో రూపాయలు 300 కోట్ల అవినీతి. వడ్ల స్కాములో క్వింటల్కు 230 చొప్పున దోపిడీ. ఇందులో మొత్తం రూపాయలు 700 కోట్లు కుంభకోణం అంటూ 3వ పేజీలో వార్త ఇది. వాస్తవానికి 42 రూపాయల కిలో నుంచి స్టార్ట్ ఉన్నాయి సన్న బియ్యం. రకరకాలు ఉన్నాయి దాంట్లో మార్కెట్లో. రాష్ట్రంలో గాలివాన బీభత్సం, 14 మంది మృతి. నాగర్ కర్నూల్లో కోళ్ల ఫామ్ గోడ కూలి 4 మృత్యువాత. పిడుగు పడి 3, కారుపై ఇటుక పడి మరొకరు కనుమూత. సిద్దిపేట జిల్లాలో గోడ కూలి 2, షేర్లింగంపల్లిలో గోడ కూలి మరో 2, షామీర్పేట్ కీసర దారుల్లో చెట్లు కూలి 2 దుర్మరణం. మొత్తం మీద నిన్న గాలి బీభత్సాన్ని సృష్టించింది తెలంగాణ రాష్ట్రాల్లో అని చెప్పుకోవచ్చు. 2వ పేజీలో వార్త ఇది. అటు ఎండలు ఇటు వానలు మండిపోతున్న ఉత్తరాది జిల్లాలు, తడిసి ముద్దైన దక్షిణాది ప్రాంతాలు. రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు. జగిత్యాల జిల్లా జైన్లో 46.5 డిగ్రీల టెంపరేచర్. వచ్చే 5 రోజుల్లో మరింత పెరగనున్న ఎండల తీవ్రత అంటూ 2వ పేజీలో వార్త ఇది కూడా. బీఆర్ఎస్ అకౌంట్ నుంచి 30 కోట్లు ట్రాన్స్ఫర్ అంటూ వార్త ఇది. 3వ పేజీలో వార్త ఇది. ఎమ్మెల్సీ బైపోల్ ఓట్లు కొనేందుకు కుట్ర చేస్తున్నది. సిఈసికి లేఖ రాసిన రఘునందన్ రావు. 34 మంది ఎలక్షన్ ఇన్ఛార్జీలకు డబ్బులు బదిలీ. లెటర్తో ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ జత చేసిన బీజేపీ నేత అంటూ మొత్తం మీద రఘునందన్ రావు బీఆర్ఎస్ నుంచి 30 కోట్లు ట్రాన్స్ఫర్ అయినట్టు వార్త ఇది. ఎమ్మెల్సీ బైపోల్లో ఓట్లు కొనడానికి ఇన్ఛార్జీలకు డబ్బులు బదిలీ చేసినట్టు వార్త. మొత్తం మీద ట్రాన్స్ఫర్ చేసినటువంటి స్టేట్మెంట్లను కూడా ఆధారం చేసి ఆ లెటర్ కు జత చేసి సిఈసికి ఇచ్చినట్టు వార్త. మేడిగడ్డపై నీలి నీడలు. రిపేర్లు చేసిన గ్యారంటీ ఇవ్వలేమన్న ఎన్డీఎస్ఏ. మొత్తం మీద
మేడిగడ్డకు ఎంత రిపేర్ చేసినా గానీ గ్యారంటీ ఇవ్వలేము అంటూ ఎన్డీఎస్ఏ చెప్తుందంట. 2వ పేజీలోని వార్త ఇది. నువ్వు ఏం చేసినా గానీ మొహానికి మేకప్ పూసినట్టే, మళ్ళా ముఖం కడుకోగానే పోతుంది. ఒక్క వాహన వస్తే ఆ గేట్లన్నీ మళ్ళీ కొత్త బొంగలు వాడడం, ఆ గేట్ మొత్తం మీద మేడిగడ్డని ఒక వేస్ట్ ప్రాజెక్ట్ అంటూ తెలంగాణ సమాజం అనుకుంటున్నది. దానికి ఎన్ని రిపేర్లు చేసినా లాభం లేదు. కొత్తవి మళ్ళా పుట్టుకొని వస్తాయి, కొత్త బొంగలు మళ్ళా వాడుతూనే ఉంటాయి. ఆ డీజిళ్లలోనే 100% లోపం ఉంది అంటూ అధికారులు ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లు కూడా అదే తేలింది. ఆ డీజిల్ల లోపం వల్లనే మేడిగడ్డకు కొత్త రిపేర్లు, ఇక్కడ రిపేర్ చేసే వరకు ఇంకొకటి వెళ్ళడం, ఇక్కడనే కాకుండా కాళేశ్వరం ఆ తర్వాత మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పరిస్థితి కూడా అదే ఉంటది అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. హాస్పిటల్లో మంటలు, 7 శిశువులు మృతి. ఢిల్లీలో ఘోర ప్రమాదం, ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో భారీగా మంటలు అంటూ 9వ పేజీలో వార్త ఇది. పాపం హాస్పిటల్లో సిలిండర్ పేలి 9 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఆ ప్రైవేట్ హాస్పిటల్లో మొత్తం మీద మంటలు ఎగిసిపడి 9 మంది చిన్నారులు ప్రాణాలు పోయినాయి. బడులు తెరిచే రోజే పుస్తకాలు అంటూ 4వ పేజీలోని వార్త ఇది. సేమింగ్ జోన్ ప్రమాదంలో 33కు చేరిన మృత్యుల సంఖ్య అంటూ 9వ పేజీలోని వార్త ఇది. గుట్కా, పాన్ మసాలాపై రాష్ట్రంలో నిషేధం అంటూ 4వ పేజీలోని వార్త ఇది. వడ్ల స్కామ్, 1100 కోట్లు. ధాన్యం అమ్మకంలో రూపాయలు 800 కోట్లు. సన్న బియ్యం కొనుగోలులో రూపాయలు 300 కోట్లు అవినీతి అంటూ వార్త వేసింది నమస్తే తెలంగాణ పత్రిక. 4 కాంట్రాక్టు సంస్థలతో కలిసి సర్కారు కుట్ర. బ్లాక్ లిస్ట్ లో పెట్టిన సంస్థకే కాంట్రాక్టులు ఇస్తారా? ఒకే రోజు కమిటీ మార్గదర్శకాలు, టెండర్లు, మొత్తం వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ పాత్ర. ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి. స్కామ్ పై ఈడీ, సిబిఐకి సిఐ ఫిర్యాదు చెయ్యలే. అవసరమైతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ అంటూ వార్త వేసింది. మొత్తం మీద వడ్ల స్కామ్ లో 1100 కోట్లు, ధాన్యం అమ్మకాల్లో రూపాయలు 800 కోట్లు, సన్న బియ్యం కొనుగోలులో 300 కోట్లు అవినీతి జరిగింది అంటూ కేటీఆర్ గారు ప్రెస్ మీట్ లో 1100 కోట్ల స్కామ్ జరిగింది అంటూ వార్త వేసింది. ఉత్తమ్ తికమక, ధాన్యం ఆరోపణపై పొంతన లేని జవాబులు, విలేకరుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రి తంటలు అంటూ వార్త వేసింది. 2వ పేజీలో వార్త ఇది నమస్తే తెలంగాణ పత్రిక. ప్రతిదానికి జవాబు ఇవ్వలేం అంటూ 2వ పేజీలో వార్త. ధాన్యం స్కామ్ లో ఆరోపణల్లో 1% నిజం లేదు. మేం సన్నం బియ్యం కొనలేదు, సన్న ధాన్యం అమ్మలేదు. ధాన్యం అమ్మిన తర్వాత ప్రభుత్వానికేం సంబంధం? టెండర్లు పిలిచి రద్దు చేసినాం మంత్రి ఉత్తమ్ అంటూ వార్త 2వ పేజీలో వార్త ఇది. కోల్కతా తీన్మార్, 3వసారి ఐపీఎల్ ట్రోఫీ కైవసం అంటూ వార్త 12వ పేజీలో వార్త ఇది. మొత్తం మీద కోల్కతా తీన్మార్ 3వసారి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకున్న కోల్కతా అంటూ వార్త వేసింది. నేడు పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ అంటూ వార్త వేసింది. 14 మందిని బలిగొన్న గాలివాన అంటూ వార్త వేసింది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండల బోర్లం ఈదురుగాలులకు ఎగిరిపోయిన ఇంటి పైకప్పు. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేటలో గాలివానకు ఎగిరిపోయిన ఓ ఇంటి కప్పు అంటూ వార్త వేసింది. మొత్తం మీద బాన్స్వాడలో కూడా నిన్న బీభత్సమైనటువంటి ఈదురుగాలులతో నిన్న బాన్స్వాడ మొత్తం అతలాకుతలమైనట్టు వార్తలు. బోర్లంలో మొత్తం ఇంటి పైకప్పే వెళ్ళిపోయింది అంటూ వార్త. మహబూబ్ నగర్ లో కూడా ఇంటి పైన ఉన్నటువంటి తీవ్ర రేకుల షెడ్ మొత్తం వెళ్ళిపోయింది అంటూ వార్త. ఈదురుగాలు బీభత్సం, భారీగా ప్రాణ ఆస్తి నష్టం, కూలిన చెట్లు, షెడ్లు, విరిగిన విద్యుత్ స్తంభాలు. ఒక నాగర్ కర్నూల్ జిల్లాలోనే 8 మంది దుర్మరణం. ఇంద్రాకల్లో గోడ కూలి 4 మృత్యువాత.
వేరు చోట్ల పిడుగుపాటుకు గురైన 3 మృతి. పలు చోట్ల పంటకు తీవ్ర నష్టం, తడిసిన ధాన్యం అంటూ 10వ పేజీలోని వార్త ఇది. రెమాల్ గుబుల్ అంటూ వార్త రాసింది. రాత్రి బెంగాల్ తీరం తాటనున్న తుఫాన్, సురక్షిత ప్రాంతాలకు 1,00,000 మంది తరలింపు. కోల్కతాలో విమాన సర్వీసులు బంద్. ఏపీ తెలంగాణ ప్రభావం ఉండబోతుందని భారత వాతావరణ శాఖ స్పష్టీకరణ అంటూ వార్త వేసింది 8వ పేజీ. ఎన్డీఏ మళ్లిస్తే కొలిజియం రద్దు అంటూ 8వ పేజీలోని వార్త ఇది. కేంద్రంలో కాంగ్రెస్ గెలిస్తే వాగా సరిహద్దు తెరుస్తాం అంటూ 8వ పేజీలోని వార్త. కోడ్ లో భరోసాకు ఎసరు అంటూ వార్త వేసింది. తెలంగాణ ఖనిజం ఆంధ్రకు అంటూ 11వ పేజీలోని వార్త ఇది. పిల్లల దవాఖానలో అగ్ని ప్రమాదం అంటూ వార్త వేసింది ఇక్కడ. 7 నవజాత శిశువులు సజీవ దహనం. 5 శిశువులను కాపాడిన స్థానికులు. ఢిల్లీ వసంత్ విహార్లో దుర్ఘటన. లైసెన్స్ గడువు తీరిన హాస్పిటల్లో నిర్వహణ అంటూ వార్త వేసింది ఇక్కడ. జూన్లో భారీగా బదిలీలు. 10వ పేజీలోని వార్త ఇది. ఎబోలా వైరస్ కొత్త మ్యూటెంట్ అంటూ 8వ పేజీలోని వార్త. ఇజ్రాయెల్ పై రాకెట్ల వర్షం అంటూ 7వ పేజీలోని వార్త. 1 నిమిషంలోనే ఫోన్ ఛార్జ్ అంటూ 8వ పేజీలోని వార్త ఇది. కెమిస్ట్రీ కీలకం అంటూ 11వ పేజీలోని వార్త. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్.